నామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 7 నుంచి 13 వరకు. పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను వెడలగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే వసగుడు. మీతో బంగారము గాని వెండిని గాని రాగిని గాని కొనిపోవలదు. ప్రయాణమునకై సంచిని గాని 2 అంగీలను గాని పాదరక్షములను గాని చేతి కర్రను గాని తీసుకొని పోవలదు. ఏలయన పనివాడు తన భత్యమునకు అర్హుడు. ఏ పట్టణమును గాని ఏ పల్లెను గాని మీరు ప్రవేశించినప్పుడు అందు యోగ్యుడుగా వానిని వెదికి కొనుడు. అచట నుండి వెడలిపోవు వరకు వాని ఇంటనే ఉండుడు. మీరొక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు. ఆ ఇంటి వారు యోగ్యులైన మీ దీవెనలను పొందెదరు. లేదేని మీ దీవెనలు మిమ్ము తిరిగి చేరును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము కూడా పునీత బర్నబా గారి యొక్క పండుగను జరుపుకుంటూ ఉన్నాం. ఈయనను గురించి మనము ధ్యానించవలసి వచ్చినట్లయితే, బైబిలులో తనకిచ్చినటువంటి మాటకు అర్థము ఆదరణ ఇచ్చేటువంటి మనిషి, దేవుని పనికి తోడ్పడేటువంటి సేవకుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 36వ వచనములో మనము చూసినట్లయితే, ఆయన బర్నబాసు గారు ఇతరులను ప్రోత్సహించేటువంటి వాడు, ఇతరులను ఆదరించేటువంటి వాడు, ఇతరులను దేవుని వైపు నడిపించేటువంటి వాడిగా మనము గమనించవచ్చు. ఈ రోజులలో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకరినొకరు విమర్శించుకోవడం ఎక్కువైనటువంటి రోజులలో బర్నబాసు గారు అటువంటివి లేకుండా, ఎవరైతే తన యొక్క అవసరము ఉన్నది అని గ్రహించాడో వారిని ప్రోత్సహించినటువంటి వ్యక్తి, వారిని ఆదరించేటువంటి వ్యక్తి, వారిని దేవుని వైపు నడిపించేటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఈ బర్నబాసు గారి యొక్క జీవితంలో జరిగినటువంటి 3 గొప్ప సుగుణాలను గురించి ఈరోజు మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి సుగుణము ప్రియులకు దేవుని బిడ్డలారా, త్యాగ హృదయము. బర్నబాసు గారు త్యాగానికి మారుపేరుగా ఉన్నాడు. ఆయన బర్నబాసు గారు తన ఆస్తిని అమ్మి అపోస్తల యొక్క పాదముల దగ్గర ఉంచాడు. అంటే దేవుని సేవకు తన సంపదను ఉపయోగించాడు. ఈ రోజులలో చాలామంది దేవుడిచ్చినటువంటి వరాలను తమ కోసమే ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇది మా కోసమే, ఇది నా కోసమే, ఇది నా కుటుంబం కోసమే అనేటువంటి ఆలోచనతో వారు జీవిస్తూ ఉంటారు. కానీ బర్నబాసు గారు మాత్రము త్యాగ హృదయముతో దేవునికి సేవ చేయాలి అనేటువంటి ఆలోచనతో
తనకు ఉన్నటువంటి ఆస్తినంతా కూడా అమ్మి అపోస్తుల యొక్క పాదముల సన్నిధిలో ఉంచాడు. ఉదాహరణకు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక యువకుడు తన యొక్క సెల్ ఫోన్ని చెడు విషయముల కోసము ఉపయోగిస్తే తాను చెడుగానే మారిపోతూ ఉంటాడు. లేదు, దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప ఈ సెల్ ఫోన్ని నేను ఇతరులు ఎక్కువ కూడా దేవుని యొక్క స్వార్థను చూపించాలి, వారికి కూడా తెలియచేయాలి అని ఆలోచనతో తన యొక్క మొబైల్ ఫోన్ని అటువంటి దేవుని యొక్క వాక్యాలను ప్రకటించేటువంటి వాటిగా ఉపయోగిస్తే, ఇదిగో తనకున్నటువంటి దానిలో దేవుని యొక్క సేవకు ఉపయోగించినటువంటి త్యాగమూర్తిగా మారుతూ ఉంటాడు. అది ఈ బర్నబాస్ గారి యొక్క జీవితంలో కూడా జరిగినది. త్యాగ హృదయం కలిగినటువంటి వ్యక్తి. ఇక రెండవది ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయనకున్నటువంటి రెండవ సుగుణము ఏమిటి అంటే ఇతరులను నమ్మినటువంటి వ్యక్తి, నమ్మకంతో నమ్మినటువంటి వ్యక్తి. మనందరికీ తెలిసినట్లుగానే పౌలు గారు మొదట క్రైస్తవులను హింసించాడు. క్రీస్తును నమ్ముకునేటువంటి వ్యక్తులను చంపడానికి కంకణము కట్టుకొని ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి. అందరూ కూడా ఏం చేశారు? పౌలు గారిని చూసిన అందరూ కూడా భయపడిపోయారు. భయపడినటువంటి వ్యక్తులలో ఒక బర్నబాసు గారు కూడా ఉన్నారు. కానీ ఈ బర్నబాసు గారు అతనిలో దేవుని యొక్క కార్యాన్ని చూశాడు. అందుకనే అపోస్తుల దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. ఇదిగో ఈయన కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించబోతూ ఉన్నాడు అని ఈ శిష్యులకు ప్రియులకు దేవుని బిడ్డలారా వ్యక్తపరిచినటువంటి వ్యక్తి, నమ్మకాన్ని కుదుర్చుకున్నటువంటి వ్యక్తి. దానిని మనం అపోస్తుల కార్యంలోనే 9వ అధ్యాయంలో చదువుతూ ఉంటాం. ఒకవేళ బర్నబాసు గారే గనక లేకపోతే పౌలు గారు చేసినటువంటి సేవ ఇంతవరకు ఆరంభం కాకపోయి ఉండేదేమో. ఈ బర్నబాసు గారు నమ్మి పౌలు గారిని ఈ శిష్యుల చెంతకు తీసుకుని వెళ్ళి పరిచయం చేసినటువంటి వ్యక్తి. కాబట్టి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ రోజులలో మనము ఒక్కొక్కసారి మన గతాన్ని మర్చిపోతూ ఉంటాం. లేకపోతే దేవుడు చేసినటువంటి పనులన్నీ కూడా మర్చిపోయి మన భవిష్యత్తు గురించి ఏం చేస్తూ ఉంటాము అంటే ఇతరులపైన ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోయి దేవుడు చేసినటువంటి మంచి కార్యములన్నీ కూడా మర్చిపోయి మనలో ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని మనము పక్కన పెడుతూ ఉంటాం ప్రియులకు దేవుని బిడ్డలారా. అందుకనే బర్నబాసు గారు చెబుతూ ఉంటాడు, నేను ప్రతి వ్యక్తిని కూడా ఒక కొత్త మనిషిని, కొత్త దేవుని యొక్క స్వభావము కలిగినటువంటి బిడ్డలను ఈ వ్యక్తులలో చూస్తూ ఉన్నాను అనేటువంటిది ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక మూడవదిగా ప్రియులకు దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క బర్నబాస్ గారి యొక్క గుణాలలో ఉన్నటువంటి మూడవది మనం నేర్చుకోవలసినటువంటి విషయము పవిత్రాత్మతో నిండినటువంటి సేవకుడు. పవిత్రాత్మతో నిండినటువంటి సేవకుడు. అందుకనే అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినట్లయితే అతడు మంచి మనిషి, పవిత్రాత్మతో విశ్వాసముతో నింపబడినటువంటి వ్యక్తి. చూడండి, పవిత్రాత్మతో నింపబడినటువంటి వ్యక్తి అని స్వయముగా దేవుని యొక్క వాక్యమే సెలవిస్తూ ఉన్నది. మంచి మనిషిగా ఉండడం అంటే సరిపోదు, నేను మంచివాడిని అని నలుగురిలో చెప్పుకుంటే సరిపోదు. కానీ అది మనల్ని పవిత్రాత్మను నింపబడేటువంటి బిడ్డలుగా మనల్ని మార్చాలి, పవిత్రాత్మచే నడిపింపబడేటువంటి బిడ్డలుగా మనల్ని మార్చాలి. ఈ యొక్క బర్నబాసు గారు కూడా ఆయన మంచివాడే. కానీ మంచివాడైనప్పటికీ కూడా ఆయన మంచితనము ఎక్కడి వరకు వెళ్ళినది అంటే పవిత్రాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తిగా దేవుడు ఆయనను దీవిస్తూ ఉన్నాడు. అటువంటి పవిత్రాత్మ చేత నింపబడినటువంటి బిడ్డలుగా మనము అందరం కూడా మారాలి అని వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియులకు సహోదరి సహోదరులారా, నేను పవిత్రాత్మ చేత నింపబడాలి అంటే ఇదిగో మనందరికీ తెలిసినట్లుగా ఈ నేటి ప్రపంచంలో ఈ సోషల్ మీడియాలో ద్వేషము పెంచేటువంటి వారిగా కాకుండా ఆదరణ ఇచ్చేటువంటి బిడ్డలుగా మనము మారాలి. నేను పవిత్రాత్మను పొందుకోవాలి అంటే కుటుంబాలలో ఉన్నటువంటి విభేదాలు పెంచేవారిగా కాకుండా శాంతి సమాధానాలతో
కుటుంబాన్ని ప్రేమించగలిగేటువంటి బిడ్డగా నేను ఉండాలి, అటు విధంగా మారాలి. నేను పవిత్రాత్మను పొందుకోవాలి అంటే ఇగో చర్చిలో జరిగేటువంటి విమర్శలు చేసేటువంటి బిడ్డలుగా మనము మారకూడదు. విమర్శలు చేసే బిడ్డలుగా కాకుండా సేవ చేసేటువంటి సేవకులుగా మనందరం కూడా మారాలి. ఇది పునీత బర్నబాసు గారి గురించి మనందరం కూడా నేర్చుకోవలసినటువంటి విషయము. ఈ విధముగా ప్రియులకు దేవుని బిడ్డలారా, బర్నబాసు గారు మనకు నేర్పేది ఇదే. ప్రేమతో ఆదరించాలి, దేవుని పనికి తోడ్పడాలి, ఇతరులలో మంచిని చూడాలి, పవిత్రాత్మను పొందుకునేటువంటి బిడ్డలుగా మన జీవితాలు జీవించాలి అని ఆయన మనకు ఒక ఉదాహరణగా చూస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని, అటువంటి నమ్మకము కలిగినటువంటి జీవితాన్ని, అటువంటి త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, పునీత బర్నబాసు వలె ఇతరులకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి హృదయాన్ని, సేవ చేసేటువంటి మంచి మనస్సును, విశ్వాసముతో నిండినటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మా ఆశ్రయం కరుణామయీ నీవే మా జీవనం విజయవాడ